ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తనుజాకి సపోర్ట్ చేస్తున్న స్టార్మా, అలాగే బిగ్ బాస్కి, ఇంకొకటి మన నాగార్జునకి, వీళ్ళు ముగ్గురు కలిసి మనం ఏం చేయాలా? ఫస్ట్ క్లాస్ కొట్టాలా. ఎందుకు చెప్పండి? మన తనుజ అక్కని గెలిపించేంత వరకు వీళ్ళు ముగ్గురు ఆగుతలేరు. ఒరే నిన్న జరిగిన టాస్క్ అసలు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. ఇప్పుడు ఫైనలిస్ట్ కానీ ఇట్లా పెట్టినారు కదా నేను ఎపిసోడ్లో. ఆ ఎపిసోడ్లో వచ్చేసి ఫస్ట్ ఇమాన్యుయల్కి, ఇట్లా పవన్కి, ఇంకొకటి వచ్చేసి రీతికి, వాళ్ళు మ్యాథ్స్ ప్యాలెటేషన్ ఇది అయిపోయింది. ఒక విధంగా ఉంది, వీళ్ళు ఆడేసినారు అయిపోయింది. ఒక నెక్స్ట్ వచ్చేసి మన తనుజాక్క, అలానే మన బర్నీ గారు, ఇంకొకటి డేమాన్ పవన్, వీళ్ళు ముగ్గురు అన్నారు కదా పూల టాస్క్. అది గత కొన్ని సీజన్ నుంచి ఆడుతున్నారు. అది ఇది ఉందన్నమాట టాస్క్. ఆ టాస్క్లో వచ్చేసి ఆడ గేమ్ వచ్చేసి ఒకరి పిల్లలు ఒకరు పడేసుకోవాలి, నీదే గేమ్ కదా, దానికి మనకు ఎందుకు దొబ్బుతున్నావు అట్లా ఇట్లా, అదొకటి. మనం దీని గురించి మళ్ళీ మాట్లాడుకున్నాం. ఇక్కడ మ్యాటర్ ఏమందంటే, ఇప్పుడు డెమాన్ పవన్ వచ్చేసి పూలు పెట్టి పడేస్తున్నాడు, ఇట్లా పెడుతున్నాడు కదా. మన తనుజాకు వచ్చేసి ఇలా పూలు పెట్టినాక ఇట్లా ఇట్లా ఉండే కదా, ఇట్లా లోపల పెడుతున్నాడు కదా. మన బిగ్ బాస్ చూస్తున్నాడు అనమాట. మన తనుజాక పెట్టిన వెంటనే ఇట్లా బజర్ ఆపేసాలన్నమాట. ఇట్లా పెట్టిందే. ఇప్పుడు డెమాన్ పవన్ అన్నిసార్లు ఇట్లా పెట్టి వెళ్ళిపోతున్నాడు, అప్పుడు బజర్ కొట్టవచ్చు కదా, కొట్టాడు. ఎందుకంటే మన తనుజాక పెట్టలేదు. ఇంకప్పుడు మన తనుజాక పెట్టిన వెంటనే అప్పుడు బజర్ కొట్టేసేయాలి. అట్లా మన తనుజాక ఇట్లా పట్టుకున్నట్టు ఉంది. ఇంకా మన బిగ్ బాస్ చూసేసినాడు, మన తనుజాక పెట్టేసింది వెంటనే బజర్ కొట్టాలా అని కొట్టేసినాడు బజర్గా. బజర్ కొట్టేసిన వెంటనే మన తనుజాక ఊకుంటుందా, పూలను తీసుకొని చిన్నగా ఇటు లోపలికి కొట్టేసా. మన పవన్ కళ్యాణ్ ఎవరిని కట్టేసుకుంది ఇంకా అవతల. తనుజాకనే కూర్చోవాలా పవన్, మన పవన్ భాయ్ లేదంటే లేయాల. ఆర్మీ మంచిది ఇంకా అట్లా చేసుకుందన్నమాట. అందుకనే సంచాలకుగా దీని గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. సంచాలక గురించి కూడా అట్లా మన తనుజాకది క్లియర్గా రన్ అయినా, ఎంత క్లియర్ అంటే అంత క్లియర్. సింపుల్గా వానమ్మ ఇట్లా ఇంత రాంగ్ ఆడుతున్నారో వానమ్మ, అంత కష్టపడి మన పవన్ ఇట్లా చేసుకుంటే అప్పుడు బజర్ కొట్టకుండా ప్రాపర్గా ఒక టైం పెట్టలేరు, ఏం లేదు. మొత్తం బిగ్ బాస్ చేతులు ఉంటుంది కదా, పలానా టైం ఎంత టైం అనేది మనకు తెలియదు. అట్లా బిగ్ బాస్ చేతులు ఉంటుంది. తనుజ పెడితేనే బజర్ కొట్టేసేయాలన్నమాట. అది ఆయన ప్లాన్. అట్లా మన తనుజాక గెలిచేసింది. ఇంకొకటి, ఇప్పుడు గేమ్ అన్నాక ఒకరినొకరు కొట్టుకుంటారు, దొబ్బుకుంటారు, ఏమైనా చేసుకుంటారు. గేమ్లో అది కామన్. ఇప్పుడు పవన్ ఆడుతున్నది అది ఎన్ని సీజన్ నుంచి చూస్తున్నాం మనం. సేమ్ గేమ్ ఇట్లనే దొబ్బుకొని ఆడేస్తున్నారు. మన అక్క ఆడుతున్నప్పుడు ఎందుకు రా నెట్టుతున్నావు అని మన అక్క అంటుంటుంది అనమాట. అంటే మన అక్క ఆడుతున్నప్పుడు కొంచెం దూరంగా డిస్టెన్స్లో మెయింటైన్ చేసి మనం ఒక సైడ్కి ఉండాలి. అప్పుడు అక్కని ఆడిచ్చి దాని తర్వాత మనం పోయి ఆడాలి. అట్లా అనమాట అది గేమ్ అంటే. అట్లా మన డెమాండ్ పవన్ని ఎందుకురా అట్లా అంటున్నావు ఇట్లా అంటున్నావు అని ఒకసారి ఇట్లా డక్ టక్ టక్ అని కొడుతుంది. అదే కొట్టుడా ఇప్పుడు దీని గురించి ఇప్పుడు కొట్టింది కదా అట్లా 3 సార్లు. దీని గురించి వీకెండ్లో అసలు దీనికి అసలు చూడరు. మామూలు లేదు ఇంకా. అదే ఒక ఆడపిల్లని ఇప్పుడు సేమ్ అదే పొజిషన్లో కొడితే దీన్ని పట్టుకొని రచ్చ చేస్తారు. మళ్ళీ వేరే వాళ్ళకి జరిగితే చేయడు. ఇప్పుడు తనకి జరిగితే ఖచ్చితంగా అది వీకెండ్లో నాగార్జున అవసరం తిడతారనమాట. నెట్టుతుంటే కూడా వాళ్ళమ్మాయి ఇప్పుడు డెమాన్ కూడా లాస్ట్కి రితుతో మాట్లాడతారు కదా, అదే నేను కానీ నెట్టింటే ఇంకా ఫిజికల్ అంటుంది కాబట్టి నేను కూడా సైలెంట్గా ఉన్నా అట్లా అని కొంచెం చెప్తాడు. ఎంత కామన్ సెన్స్ ఎట్లా ఓటేస్తున్నారు నాయన అనేది కూడా అర్థం కాకుండా ఈ నోటి దూలతోనే మనం మీరట్లా ఇప్పుడు గర్ల్స్ అంటే ఏమో తిక్కల గర్ల్స్ వేసేస్తుంటారు. బాయ్స్ కూడా కొంతమంది వాళ్ళమ్మ ఎవరికి సపోర్ట్ చేయాలా ఎవరికి అనేది కూడా తెలియకుంది. నెక్స్ట్ వచ్చేసి సంచాలకుగా ఎవరు కావాలి అని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు కదా. ఐ గో ఫర్ పవన్ కళ్యాణ్ అంటే ఇంకా వీళ్ళిద్దరూ సర్లే పవన్ ఎట్లా అంటే ఇప్పుడు మన తనుజాక ఏమైనా కిరికిరి చేసినా కూడా పవన్ కళ్యాణ్ వచ్చేసి మన సంచాలకుగా ఉన్నాడు అనుకో ఏమన్నమాట తనుజాకే సపోర్ట్ ఇస్తాడు. అట్లా అందుకని మనోడు ఖచ్చితంగా పెట్టేసుకున్నాడు అనమాట. వాడు కంట్రోల్ ఉన్నాడు కదా, ఇప్పుడు హౌసే కంట్రోల్ ఉంది ఇంకా వాడెంత అన్నట్టు మా ఫీలింగ్ అనమాట. ఇది కూడా మీరు అబ్జర్వ్ చేసినప్పుడు లేను కదా మాకు మీ ఇంకా గేమ్ అయిపోయింది కదా, అంతా ఇట్లా ఆడేసి ఇప్పుడు అక్క గెలిచేసింది. ఒకవేళ అక్క గెలవకుంటే నిన్న కథ వేరుంటారా బిగ్ బాస్లో. అక్క గెలిచింది కాబట్టి పర్ఫార్మెన్స్ చేసింది కొంచెం. ఆ పర్ఫార్మెన్స్ ఏంటిది, కుంటుకుంటా నడుస్తుంది. గేమ్లో మటుకు అన్నమ్మ అక్కడ ఉరుకుంటపోయి ఇక్కడ ఉరుకుంటపోయి పోయింది. గేమ్ అయిపోయిన తర్వాత ఏం చేసింది అక్క, ఇంకా విన్నర్ అన్న పట్టుకలో చిన్నగా బాత్రూమ్కి వెళ్ళి కుంటుకుంటా వెళ్ళిపోతుంది. అది మన చూస్తులకి ఏమనిపిస్తుంది అనమాట, వాళ్ళ ఫ్యాన్స్కి. కానీ వానమ్మ పవన్ వచ్చేసి ఇంత రాంగా దొబ్బేసి కాలే వానమ్మ ఇరిపోతారు చేసినారు నాయన. అంత రాంగ్ ఉడుతుందంటే మనం ఖచ్చితంగా
ఓట్లు వేయాల్సిందే అక్కకి, అట్లా ఓట్లు అనమాట. అది పర్ఫార్మెన్స్. ఆ పర్ఫార్మెన్స్కే మన వాళ్ళు అందరికీ ఏమనాలో మిమ్మల్ని. మొన్న నామినేషన్లో కూడా అందరికీ నామినేషన్లు పడుతున్నాయి. ఒకరొకరికి 3 పడినాయి, ఒకరొకరికి 2 అట్లా పడినాయి కదా నామినేషన్ టైంలో. ఎవ్వరు ఏం పెద్ద రియాక్ట్ కాలే. అసలు ఎట్లా అంటే ఒక నామినేషన్స్ ఒక విధంగా తీసుకోవాలా, వెళ్ళిపోవాలా. అక్క డిమాండ్ పవన్ వచ్చేసి ఇప్పుడు మన తనుజ కేసే, అక్క వాడినమ్మ ఇట్లా పోయి టగ్గరట కొట్టుకుంటుంది. అంటే అది యాటిట్యూడ్ అనమాట. ఆ యాటిట్యూడ్ మీ వాళ్ళకి కావాలన్నమాట, మీ ఫ్యాన్స్కి అట్లా యాటిట్యూడ్ కావాలన్నమాట. ఒక్కటి వేసింది అనుకో, ఒకవేళ అది ఒక్కటే వేసింది అనుకో, అక్క సేఫ్ ఉంటుంది అనమాట, సైలెంట్గా ఉండే. అందుకని చూసింది. ఇప్పుడు అక్క నామినేషన్లో కూడా ఎవరన్నా ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఈ మాన్యుల్ని వేసమనికింది. ఎందుకంటే ఈ మాన్యుల్ని ఇప్పుడు నామినేషన్స్ అయిపోయినాయి కదా, వానికి వేసి మళ్ళీ తిరిగేయడు అట్లని ప్లాన్ వేసింది. కానీ అది బోర్లో వాడు చిన్నగా పవన్ కళ్యాణ్కి వచ్చాయి. మళ్ళీ ఇంకా తిడుతుంది, ఎందుకు రా అదే ఇది అని ఆమెను కూడా ఇట్లా తిట్టేస్తుంది, వాడిని కూడా అట్లా, మన పవన్ని కూడా. రాజువయ్యా మీరు ఎట్లా ఓట్లు వేస్తున్నారా నాయన అనేది హ్యాట్స్ ఆఫ్ రా. మీరు ఓట్లు వేస్తున్నారు, అసలు ఏముందని ఓట్లు వేస్తున్నారా నాయన. ఇప్పుడు డిమాండ్ పవన్ వచ్చేసి ఒక ఆట ఆడతాడు, మన కళ్యాణ్ వచ్చేసి వాడినమ్మ విపరీతంగా సించేస్తాడు, మన ఇమానియల్ వచ్చేసి ఒక విధంగా వాడినమ్మ వన్ ఆఫ్ ద, ఇప్పుడు బిగ్ బాస్ పలానా చూసుకున్నారంటే స్టార్టింగ్లో ఇమానియల్ వల్లనే కామెడీ అట్లా చేసుకుంటా వాడినమ్మ ఇట్లా రాబట్టే మీరు అట్లా. బర్నీ గారు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పని చేస్తున్నారు. ఈ అక్క ఏం చేస్తుంది, మీ సీరియల్ అక్కకి ఆమెకి ఇంత రంగా సపోర్ట్ చేస్తున్నారు అనేది నా పాయింట్. ఒకవేళ పలానా చేస్తుందని ఆయన అంటే కింద కామెంట్లో చెప్పండి, మా అక్క ఇట్లా చేస్తుంది, మా అక్కకి టాలెంట్ ఇది. అక్క టాలెంట్ ఏం చెప్తున్నా, ఫస్ట్ వచ్చేసి అందరితో మాట్లాడుకొని పెట్టుకోవాలి, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు అందరూ సపోర్ట్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ వేరే వీక్ వచ్చింది అనుకో, ఇంకో వీక్ నాకు ఒక్కరు లేరు సపోర్ట్, నేను సోలో గేమర్ని అదనమాట. ఇంకోటి డబల్ ఫీలింగ్ అట్లా ఆడేస్తుంది, మిమ్మల్ని అందరినీ పుష్పాలను చేసి పడేస్తుంది. మీరు ఓట్లు వేస్తున్నారనే ఒరే, ఒక సీలర్ని ఇప్పుడు సీలర్ యాక్టింగ్ ఎట్లుంటుందో అందరికీ తెలుసు. ఆ యాక్టింగ్ తీసుకొచ్చి బిగ్ బాస్లో వేస్తే మీరు ఎట్లా పడుతున్నారో నాయన అనేది నా పాయింట్. ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు కామన్ మ్యాన్లు పోయినారు కదా, వాళ్ళ ఆట చూసినారా ఎంత జెన్యున్గా ఉంది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎంత జెన్యున్గా ఉంది. అసలు పలాంది నటించినారా నాయన, ఒకటి లోపల పెట్టుకుని ఇంకోటి బయట మాట్లాడే టైపు కూడా కాదు. ఇట్లా డెమాన్ పవన్ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకొకటి వచ్చేసి ఇమానియల్ కూడా ఇట్లా కొంచెం ఇమానియల్ కూడా గేమ్ ఆడతాడు కానీ లోపల మైండ్ గేమ్ ఆడతాడు, కానీ వీళ్ళిద్దరు మటుకు అసలు ఏం ఆడరు. వాళ్ళ న్యాచురల్ ఎట్లా అంటే కామన్ మ్యాన్ అంటే ఏం వాళ్ళకి అసలు తెలియదు కదా, అట్లా న్యాచురల్ ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ చేయకుండా మన కామన్ మ్యాన్ గెలుచుకోకుండా సీరియల్ పర్ఫార్మెన్స్ తీసుకొచ్చి ఈడ చేస్తుంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు. మిమ్మల్ని ఇంకా ఏమనాలో కూడా తెలియదు నాకు. ఇట్లనే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేసినా చేయకుండా కూడా అక్కడ కప్ వచ్చేసి రెడీ ఉంది, కింద టైటిల్ కూడా రాసి పెట్టినారు తనుజ అనేసి. అట్లా అక్క కోసం వెయిట్ చేస్తుంది. ఆడ బిగ్ బాసే ఆమె తోడున్నప్పుడు మనమే ఎంత, నువ్వు ఎన్ని చెప్పినా మనమే ఎంత, అసలు ఏం పనికిరావు ఇట్టాడు. నువ్వు ఎన్ని అన్నాడు, ఇప్పుడు లాస్ట్ వీక్ అందరికి వేసుకున్నాడు, ఒకటి కిందలో ఒకటి తనజకు ఒక్కటి, అసలు ఏం సూపర్ అమ్మా నువ్వు ఇట్లా ఆడు అనేసి మన నాగార్జున కూడా నాకు ఫుల్ సపోర్ట్. మనం అందరం ఎదవలు కావాల్సిందే, కామన్ మ్యాన్లో గెలిపించుకుంటారు ఆయన. మీకు అసలు మీకు ఎట్లా ఆడుతున్నారో, మీరు ఏం చూసి చేస్తున్నారో కానీ ఓట్లు ఆమెకి. నాకు ఇంకా మన పవన్ కళ్యాణ్ మటుకు తిక్కొని వేసి పడేసిందిరా బిగ్ బాస్లో. పొద్దు మూగులు ఆమె మాట వినాలా, ఆమె ఏమనంటే బాగా వాడతాడు వాడాడు. ఒకసారి ఏమన్నా తిరిగి ఆడితే ఆమెకి రివర్స్ కావాలా నాకు అది. కానీ మనం సపోర్ట్ చేస్తున్నారు అట్టా ఇట్టా అని వద్దు. ఇంకా బిగ్ బాస్ అసలు ఇంత రంగా ఇన్ని సీజన్ నుంచి చూసినాం కదా, ఇంత దరిద్రమైన సీజన్ లేదరా నేను ఇంకోటి. ఇంత రంగా ఒకరు సపోర్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ అనేది అసలు సీజన్లో చూడలే. మన సీజన్ 2లో ఒక ఆమె ఉంటుంది, బిందు మాధవి అని ఒక ఆమె, సేమ్ ఆమె టైప్ ఉందిరా నాయన ఈ తనుజ. ఇంతకీ ఇంకా ఘోరం ఉంది, కానీ ఆమె బెస్ట్ అనిపిస్తుంది. రీతు బెస్ట్ రా ఈ తనుజ కన్నా. అట్లీస్ట్ ఏమన్నా ఇట్లా పులిహోర కలుపుకుంటా అట్లా ఇట్లా అని కొంచెం ఏమైనా ఒక జిన్నుగా ఆడుతుంది, సైలెంట్గా ఉంటుంది. ఈమె అట్లా కాదు, ఈమె పెద్ద రాయలు లెక్క అందరినీ ఇట్లా కంట్రోల్లో పెట్టాలా, నా కంట్రోల్లో ఉండాలా అంతా గుప్పెల్లో పెట్టింది. దివ్య వాళ్ళం వచ్చి క్లియర్గా మూతి మీద చెప్పేసింది అందరికీ, అందరిని తీసుకొని ఆమె దగ్గర పెట్టేసుకుంది. వీళ్ళు కనబెట్టలేకున్నారు అనేసి ఒకటి డైరెక్ట్ చెప్పింది, అది కూడా వేయలేకున్నారు. ఆమె ఎట్లా మాకే మెంటల్ వేస్తుంది, మీరు ఎట్లా సైలెంట్ ఉన్నారన్న ఆయన అనేది కూడా. నిన్న గేమ్ ఆడుతున్నప్పుడు రీతు కమాండ్ ఏమోనంటే దా నువ్వు వచ్చి ఆడదురా అంటుంది. అట్లా ఎటకారం చూడు. ఇంకా నేను మాట్లాడుతాను ఆమె గురించి, ఇంకా అసలు అంతరంగా మాట్లాడుతుంది అనమాట. ఆ గేమ్ చూస్తుంటే అంత చెత్తగా ఉంది, ఇంకా చూడలేమన్నమాట. సో మీకు ఎట్లా అనిపించింది మటుకు కింద కామెంట్లో చెప్పండి. వీడియోకి మటుకు ఖచ్చితంగా లైక్ కొట్టాడు, ఎందుకంటే మీ వల్ల ఒక నలుగురు తనజ యాంటీ ఫ్యాన్స్కి వెళ్ళిపోతుంది వీడియో.
అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్తగా కూర్చుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయి. ఇచ్చి పడేద్దాం వీళ్ళకి. బాయ్.